మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీ 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముద్దసాని సురేష్ గెలుపు కోసం ఎమ్మెల్యే యశస్విరెడ్డి విస్తృత స్థాయిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి చేతి గుర్తుకు ఓటు వేసి ముద్దసాని సురేష్ ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆమె మున్సిపాలిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ కట్టుబాటును వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్షన్స్ లో భాగంగా 10వ వార్డుకి ప్రచారానికి వచ్చినాం. మరి ఇక్కడ మీరు అంతా చూస్తున్నారు, ఒక పండుగ వాతావరణం లెక్క ఉంది. అంటే ఏదో గెలిచినాక విజయోత్సవ ర్యాలీ లెక్క. ఇక్కడ మా అభ్యర్థి ముద్దసాని సురేష్ గారు తప్పకుండా ఇక్కడ మేము కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం 10వ వార్డులో. ఇక్కడనే కాదు, మున్సిపాలిటీ చైర్మన్ సీటు కూడా కొట్టబోయేది సార్ మేమే. అది కాంగ్రెస్ పార్టీకే సొంతమవుతుంది చైర్మన్ సీటు. ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా ఒక్కటే మాట మీద ఉన్నారు, ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అందరు కూడా ఆలోచనతో ఉన్నారు. అంటే ఏదో వాళ్ళు చెప్తున్నారా ఒక్కదాన్నే బేస్ చేసుకొని కాదు, అంటే వాళ్ళ మొహం చూసి కూడా చెప్పొచ్చు. అంత ఆనందంగా వచ్చి ముందే మేము వేస్తాము, వేపిస్తామని కూడా చెప్తున్నారు. ఏంటంటే ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో ఏమేమి పథకాలు వస్తున్నాయో అందరు కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా 200 యూనిట్ల కరెంట్ అయినా, సన్నబియ్యం అన్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఇస్తా అని చెప్పలేదు. చెప్పకుండా కూడా అంటే తినే తిండి దగ్గర ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుంది, అంత ఒకటే కదా అని చెప్పి ఈరోజు సన్నబియ్యం ఇస్తే అందరు బుక్కడు బువ్వ తృప్తిగా తింటుందంటే ఈ బిడ్డ ఇచ్చేయి చల్లగుండు దాకా మేము ఎట్లా మర్చిపోతాం ఇచ్చేయని అని చెప్తున్నారు పోతుంటే. రేషన్ కార్డులు కూడా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అంతకు ముందు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే, మళ్ళీ ఇప్పుడు ఇస్తుంది కూడా మన ప్రభుత్వంలోనే. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఆరోగ్యశ్రీ కూడా ఆనాడు ఇచ్చింది మనమే, ఈనాడు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసింది కూడా మన ప్రభుత్వంలోనే. మహిళలందరూ ఈరోజు తెలంగాణ మొత్తం ఈ ఆడబిడ్డలందరూ, తెలంగాణ నలుమూలల్లో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ, లేకపోతే ఏ ఆపదున్నా సాపదున్నా ఎక్కడికైనా వెళ్ళాలి అన్న కానీ రూపాయి చేతిలో లేకపోయినా ఆధార్ కార్డు ఉంటే చాలు ధైర్యంగా వెళ్ళొచ్చు అన్న భరోసా కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వము. మరి అందరూ కూడా చూస్తున్నారు, మహిళలకు వడ్డీ లేని రుణాలని ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రభుత్వము నడిపి ఒక అప్పుల ఊవిలోకి దించినా కానీ మనం ప్రజలకు మాట ఇచ్చినామని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంద్రమ్మ ఇల్లు ఒక ఎత్తు. ఇంద్రమ్మ ఇల్లు 500, ఇంకా 3500 ఇల్లు వచ్చేది ఉన్నాయి. అది ఏప్రిల్లో వస్తున్నాయి ఇంద్రమ్మ ఇల్లు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకంటే తిరుగుతుంటే చూస్తున్నాం కదా, అంటే మరి డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయని. చాలా మంది పాపం అంటే ఇల్లు జాగా ఉండి ఇంటి పరిస్థితి బాగాలేదు, కొంతమందికి ఏమో ఆ జాగా కూడా లేదు. మినిస్టర్ గారు పొద్దున్నే చెప్పినారు, జాగా లేని వాళ్ళకు కూడా ఆ ల్యాండ్ ఇచ్చి మరి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనన్న గారు. మరి ఏప్రిల్లోనే ఇల్లు వస్తున్నాయి. పేద ప్రజలందరూ కూడా అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఇల్లు కూడా పెట్టిస్తాము. మన మున్సిపాలిటీకి వచ్చేసి ఇప్పటికే 20 కోట్లు TFIDC నుంచి నిధులు వచ్చినాయి. 15 కోట్లు ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకున్నాం. 5 కోట్లేమో మినీ ట్యాంక్ బండ్కి పెట్టినాము. ఇంకా 100 బెడెడ్ హాస్పిటల్ అవన్నీ కూడా పనులు ప్రారంభమైతే కోర్టు తర్వాత. అది ఏదో వాళ్ళు చెప్పుకోవడం ఎట్లుందంటే ఇంకా అబద్ధాలు చెప్పుడులో వాళ్ళు PhD అనుకోండి. ఫస్ట్ నుంచి కూడా 100 బెడెడ్ హాస్పిటల్ కి ఫౌండేషన్ స్టోన్ వేసినామని పెద్ద పెద్ద పోస్టర్ లాగా ఆడున్నాయి కదా, ఆ పెద్ద పెద్ద పోస్టర్లు అతికిచ్చినారు. కానీ అప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాలేదు, టెండర్ కూడా కాకముందే ఏదో ఎలక్షన్ స్టంట్ గా వేయడం జరిగింది. అంతేగాని దానికి ఏమి కూడా ఫైనాన్స్ కూడా అంటే ఫండ్స్ కూడా లేవు. అందరు ప్రజలు ఆ పోస్టర్ చూస్తేనే సగం అబద్ధాలు బయటపడతాయి. మైత్రి అసోసియేషను, ఇంకా అంబేద్కర్ భవన్, ఇవన్నీ కూడా మన ఇంకా అమృత్ 19 crores 80 lakhs తోటి అమృత్, ఇవన్నీ కూడా నేను వచ్చినాక ఫౌండేషన్ స్టోను నేనే వేసిన, ఇనాగ్రేషన్ కూడా మనమే చేసినాము. అంటే వాళ్ళ అబద్ధాలు ఏ రకంగా ఉన్నాయో చూడండి. ఆడిటోరియం ఎప్పుడు స్టార్ట్ అయింది? తొర్రూరులో పిల్లలను అడిగితే, యూత్ వాళ్ళని అడిగితే మంచిగా చెప్తారు. యతిరాజారావు పార్క్ పక్కనున్న ఆడిటోరియం నేను వచ్చిన తర్వాత కూడా సంవత్సరం సంవత్సరంన్నర